వాల్యూ తగ్గితే రూపీ వాల్యూ పెరుగుతుంది, డాలర్ వాల్యూ తగ్గితే రూపీ వాల్యూ పెరుగుతుందన్నమాట. అలాంటి సమయంలో ఇన్వెస్టర్స్ గోల్డ్ కొనడానికే ప్రయత్నిస్తారు. 2008లో మనకి మార్కెట్ పడిపోయింది, స్టాక్ మార్కెట్ నష్టాల్లో వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ కూడా గోల్డ్ని 13,500 ఉన్న టైంలో అందరూ దానిలోనే ఇన్వెస్ట్ చేశారు. వెంటనే గోల్డ్ ప్రైస్ 17,500గా మారిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 2020లో పాండమిక్ కోవిడ్ వచ్చినప్పుడు గోల్డ్ ప్రైస్ 46,000 అనమాట. అప్పుడు ఇన్వెస్టర్స్ మళ్ళీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారు స్టాక్ మార్కెట్స్కి భయపడిపోయి. అప్పుడు మళ్ళీ గోల్డ్ ప్రైస్ 56,000 హైక్ అయిపోయింది. ఇప్పుడు కూడా మొన్న మార్కెట్ పడిపోయింది స్టాక్ మార్కెట్. అలా మెల్లగా పెరుగుతూ అప్పుడే గోల్డ్ రేటు 1,30,000కి చేరిపోయిందనమాట. సో ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పడిపోతుందో అందరూ కూడా గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టం చూపిస్తారు. అసలు గోల్డ్ ప్రైస్ పెరగడానికి ఇదే కారణం అని చెప్పొచ్చు.